బీఆర్ఎస్ హయాంలో అనేక ఫ్లైఓవర్ల నుంచి టిమ్స్ ఆసుపత్రుల దాకా ప్రతి ఒక్కటి తామే నిర్మించామని కేటీఆర్ అన్నారు. వాటి రిబ్బన్ కట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని అన్నారు. ఒకవేళ హైదరాబాద్ నగరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ పాలన గురించి అవగాహన ఉన్న కారణంతోనే హైదరాబాద్ నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కేటీఆర్ గుర్తు చేశారు. నేను ఈ వేదిక ద్వారా కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పుచ్చుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి.